మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 19వ అధ్యాయమును మనం ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనములను చదువుకుందాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీలు విడసిరి. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి 3వ నెలలో సీనాయి పర్వతమునొద్దకు చేరుకుంటారు. సీనాయి పర్వతమునొద్ద దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఆ సందర్భము నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనం చూడగలం. దేవుడు మోషేతో ఏమని చెప్తాడంటే, మీరు నాకు యాజక రూపంగాను పరిశుద్ధమైనటువంటి జనముగాను ఒక రాజ్యముగాను ఉండాలంటే కనుక నా మాట మీరు శ్రద్ధగా వినాలి, నా నిబంధన అనుసరించి నడుచుకోవాలి అని దేవుడు మోషేతో చెప్తాడు. ఆ తర్వాత మోషే దేవుని యొక్క పర్వతం మీదకు ఎక్కి వెళ్ళేటటువంటి సమయాన్ని బట్టి ఇశ్రాయేలీలను 3 దినాలు సంపూర్ణంగా సిద్ధపడమని చెప్పి దేవుడు మోషేతో ఆజ్ఞాపించిన ప్రకారము మోషే వెళ్ళి ఇశ్రాయేలీలకు ఆ విషయాన్ని చెప్తాడు. ఇది 2వ విషయం. అయితే మోషే దేవుని యొద్దకు ఎక్కి వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలీలు పర్వతము దిగువ భాగాన ఉండాలి. పర్వతమును ఎవరు ముట్టకూడదు. పర్వతమును ముట్టిన జంతువు కానీ మానవుడు కానీ బ్రతుకుడు. ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన వారలారా, వారికి ఒక హద్దును ఏర్పాటు చేయాలని దేవుడు మోషేకు ఆజ్ఞాపించడం జరిగింది. అప్పుడు దేవుడు ఒక మహిమకరమైనటువంటి విధానంలో సీనాయి పర్వతం మీదకి దిగి వస్తాడు. అగ్నితో సీనాయి పర్వతం మీదకి ఆయన దిగి వచ్చినటువంటి సందర్భంలో ఆ పర్వతమంతా ధూమమయమైపోతుంది. ధూమము కొలిమి ధూమం వలె లేస్తుంది. పర్వతము కంపించిపోతుంది. దేవుడు మోషేతో మాట్లాడతారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగంలో నుండి మనం కొన్ని విషయాలను నేర్చుకుందాం. మొదటిది ఏంటంటే, మనము దేవునికి పరిశుద్ధమైనటువంటి రాజ్యముగాను యాజకులముగాను జనముగాను ఉండాలంటే ఆయన మాటను శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది ఇశ్రాయేలీలకే కదా, మనకు వర్తించదు కదా అనుకోవచ్చు. కానీ అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదివితే, మనము రాజులైన యాజక సమూహముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగము వలన, ఆయన అనుగ్రహించిన అమూల్యమైన రక్షణ వలన చేయబడ్డాము అనే విషయము దేవుని యొక్క వాక్యములో మనం చూడగలం. కనుక మనము రాజులైన యాజక సమూహం. ఇప్పుడు ఆయనను ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తంలో కడగబడతారో వారందరూ రాజులైన యాజకులే. రాజులైన యాజకులు చేయాల్సిన పని ఏంటంటే, నిర్గమకాండం 19:5, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడలా అనే మాటను చూస్తున్నాం. రాజులైన యాజకులు చేయాల్సిన పని ఏంటంటే, దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినాలి, దేవుని యొక్క నిబంధనను అనుసరించి నడుచుకోవాలి.
ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వార్లారా, దేవుని మాటను అనగా దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి, గ్రహించాలి, ఆ వాక్యమును అనుసరించి జీవించాలి. వాక్యమును చెప్పటం గొప్ప కాదు, వాక్యమును వినడం మాత్రమే గొప్ప కాదు, వాక్యమును చదవడం కూడా గొప్ప కాదు. చదివిన వాక్యమును, విన్న వాక్యమును, ప్రకటించే వాక్యమును అనుసరించాలి, ఆచరించాలి. అదే ప్రధానమైనటువంటి సవాలు. ఎప్పుడైతే మనం వాక్యమును ఆచరించడంలో విజయవంతమవుతామో అప్పుడు దేవునికి మహిమ, దేవుని స్వరూపము మనలో కనిపిస్తుంది. మనలను చూచిన వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కనిపిస్తాడు. అప్పుడు అనేక మంది యేసుక్రీస్తు ప్రభువు వారిని రక్షకునిగా అంగీకరిస్తారు. మన ద్వారా అనేక ఆత్మలు పరలోకములో చేర్చబడతాయి. మన ద్వారా అనేకులకు రక్షణను గూర్చినటువంటి అవసరత, రక్షణ యొక్క విలువ అనేది తెలుస్తుంది. కనుక ప్రభునందు ప్రియమైన వార్లారా, ఆయన ఆజ్ఞలను మనం శ్రద్ధగా వినాలి, గైకొనాలి. ఆయన మాటకు విధేయతను చూపించాలి. రాజులైన యాజక సమూహముగా దేవుడు మనలను చేశాడు కనుక ఆయన మాటకు విధేయత చూపించాలి. ఇది మొదటి విషయం. రెండోది ఏంటంటే, ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చినటువంటి 3వ నెలలో దేవుడు మోషేకు ప్రత్యక్షమై ఏమని చెప్పారు? నేను నీతో మాట్లాడటానికి సీనాయి పర్వతం మీదకి దిగి వస్తాను, నా మహిమ ఇశ్రాయేలీలందరికీ కనబరుస్తాను. కనుక నేను దిగి వచ్చేటటువంటి సమయంలో మీరందరూ సిద్ధపడాలి అని చెప్పి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకు తెలియజేస్తారు. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఇక్కడ ఏ విధంగా ఇశ్రాయేలీలు సిద్ధపడ్డారో మనలను తనతో కూడా తీసుకొని పోవుటకు రెండవ రాకడలో వచ్చుచున్నటువంటి ప్రభువుని ఎదుర్కోవటానికి మనం కూడా అదే విధమైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూడండి, ఇశ్రాయేలీలు ఏ విధంగా సిద్ధపడ్డారంటే, మొట్టమొదటిగా వారు తమ్మును తాము పరిశుద్ధపరుచుకున్నారు. నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనం. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడలేడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ప్రభువుని మనం చూడాలంటే, ప్రభువుని మనం ఎదుర్కోవాలంటే, ప్రభువుని ఆకాశ మండలంలో కలుసుకొని ఆయన రాజ్యములో ప్రవేశించాలంటే, ఒక్క మాటలో పరలోకమునకు మనము చేరాలి అని అంటే మనము ఈ లోకములో పరిశుద్ధత, పవిత్రత కలిగి జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కావున మనము పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. పరిశుద్ధత లేకపోతే ప్రభువును చూడలేం. మానవుడు పరిశుద్ధుడు ఎలాగవుతాడు? మానవుడు పాపి కదా అనుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులే. ఈ పరిశుద్ధులైన ప్రతి వారు తాము బ్రతికినటువంటి దినములన్నిటినూ తమ పరిశుద్ధతను కాపాడుకొనుట ప్రతి ఒక్కరికి బాధ్యత. కనుక పరిశుద్ధతను కాపాడుకోవాలి. యోసేపు వలె, దానియేలు వలె, షద్రకు, మేషకు, అబేద్నెగోల వలె, అపోస్తలుడైన పౌలు వలె మనము మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుని ఎదుర్కోవటానికి ఇశ్రాయేలీలు తమను తాము పరిశుద్ధపరచుకోవాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే రెండవ రాకడలో మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని మనం ఆకాశ మండలంలో కలుసుకోవాలంటే మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి అనే విషయాన్ని చూస్తున్నాం. రెండవది, ప్రభునందు ప్రియమైన వార్లారా, ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం చూస్తున్నాం. అదేంటంటే, ఇశ్రాయేలీలకు పర్వతము చుట్టూ ఒక మేరను, ఒక హద్దును దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. మనం కూడా మన జీవితంలో కొన్ని హద్దులు కలిగి ఉండాలి. ఉదాహరణకు కాలువ ఉంది, కాలువలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కాలువకు హద్దులు లేవనుకోండి, ఏమైపోతుంది? పట్టణాలు, గ్రామాలు మునిగిపోతాయి. కనుక ఆలోచన చేయండి, విశ్వాసికి హద్దులు చాలా ముఖ్యం. దావీదు భక్తుడు నాలుకకు హద్దు పెట్టుకున్నట్టు, యోబు భక్తుడు కన్నులకు హద్దు పెట్టుకున్నట్టు, పౌలు భక్తుడు క్రీస్తుతో కూడా
సిలువ వేయబడినట్టుగా మన జీవితము హద్దులతో కూడిన జీవితంగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నాం, ఏం చూస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా కూర్చుంటున్నాం, ఎలా లేస్తున్నాం, ఏమి చదువుచూ ఉన్నాము, ఎలాంటి క్రియలు చేస్తున్నాం, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం, ఈ విషయాలన్నిటిలో మనం హద్దులు కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హద్దు దాటితే ఏమవుతుందంట? హద్దు దాటారనుకోండి, అది మృగమైనను, మానవుడైనను, పశువైనను, ఏదైనను సరే అది బ్రతకకూడదు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, క్రైస్తవుడు హద్దులు దాటకూడదు. క్రైస్తవునికి వాక్యానుసారమైనటువంటి పొలిమేర ఉంది. ఈ పొలిమేరను మనం ఎప్పుడూ దాటి ప్రవర్తించకూడదు. పొలిమేరను దాటి మన క్రియలు ఎప్పుడూ కూడా ఉండకూడదు. మన చూపులు, మన మాటలు, మన హృదయపు ఆలోచనలు ఉండకూడదు. ఇది చాలా ప్రాముఖ్యం. క్రీస్తు రాకడలో ప్రభువుని మనం ఎదుర్కోవటానికి సిద్ధపడే క్రమములో హద్దులతో కూడినటువంటి జీవితమును జీవించాలి. ఆ తర్వాత మనం చూచినప్పుడు వారు ఎప్పుడు పర్వతమునొద్దకు కూడి రావాలి అంటే ఒక బోరధ్వని వారికి వినబడుతుంది. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఈ బోరధ్వని అనేటటువంటి మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రకటన గ్రంథంలో 7 బూరలను మనం చూడగలం. ఈ బూరలు ఎంత ప్రాముఖ్యమైనవో మనం ఆలోచన చేయవచ్చు. ప్రకటన గ్రంథంలో 7 ముద్రలను విప్పుతూ ఉన్నప్పుడు 7వ ముద్ర విప్పబడగానే 7 దూతలు బూరలు పట్టుకొని ఉన్నట్లుగా మనం చూస్తాం. వారు బూరలను ఊదుతూ ఉండగా దేవుని యొక్క ఉగ్రత 7 సంవత్సరాల 7 ఏళ్ల భయంకరమైన శ్రమల కాలంలో మరి ఈ భూలోకం మీదకి దిగి రాబోతూ ఉంది. ఈ భూలోకమంతా దేవుని యొక్క ఉగ్రతతో కప్పబడబోతూ ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యుద్ధంలో బూర దేనికి ఉపయోగిస్తారు? సైనికులు అలర్ట్గా ఉండడానికి, అటెన్షన్లో ఉండడానికి, అప్రమత్తంగా ఉండటానికి. అలాగే ఈ బూరధ్వని మనకేం తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా రాబోతూ ఉన్నారు. ఆయన రాకడ అత్యంత సమీపంగా ఉండబోతూ ఉంది. కనుక సిద్ధపడాలి అనేటటువంటి ఒక అప్రమత్తతను ఈ బూరధ్వని మనకు తెలియజేస్తూ ఉంది. ఇశ్రాయేలీలు సీనాయి పర్వతము దగ్గర ఎప్పుడు కూడాలంటే ఈ బూరధ్వని విన్నప్పుడు కూడుకోవాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ బూరధ్వని మనకు వినబడేటటువంటి సమయాన కనురెప్పపాటులో మనము యేసుక్రీస్తు ప్రభు వారి చెంతకు చేరబోతూ ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దయచేసి ఆలోచన చేయండి. కనుక బూరధ్వని మనలను సిద్ధపరుస్తుంది. బూరధ్వని మన ప్రభు యొక్క రాకడను గురించి తెలియజేస్తూ ఉంది. బూరధ్వని మనం కనురెప్పపాటులో ఈ మరణ శరీరము నుండి మహిమ శరీరమును ధరించుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యంలో ఉండబోతున్నాము అనేటటువంటి ఒక గొప్ప నిరీక్షణను గురించి కూడా తెలియచేస్తూ ఉంది. కనుక బూరధ్వని వినబడబోతూ ఉన్నది. సిద్ధపడదాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చేటప్పుడు ఎలా సిద్ధపడాలంటే వారు తమ వస్త్రములను ఉతుక్కొని సిద్ధపడాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. వస్త్రములు క్రియలకు మరియు ప్రవర్తనకు సాదృశ్యం. మన క్రియలు, మన యొక్క ప్రవర్తన వాక్యానుసారంగా దేవునికి మహిమకరంగా ఉండాలి. అట్టి క్రియలతోనూ ప్రవర్తనతోనూ మనము దేవుని యొక్క సన్నిధానమునకు సిద్ధపడాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని ఎదుర్కొనుటకు సిద్ధపడాలి. చివరిగా ఒక చిన్న విషయం, ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినాన ఈ క్షణాన వస్తే నీవు ఎత్తబడతావా? నీవు సిద్ధమేనా? ఒకసారి ఆలోచన చెయ్యి. సిద్ధపడి ఉంటే దేవునికి స్తోత్రం, మెప్పు ఉంది. సిద్ధపడకపోతే ముప్పు ఉంది. అలాగైతే ఈ క్షణము నుంచే సిద్ధపాటు ప్రారంభించు. పరిశుద్ధతతో కూడినటువంటి జీవితం,
సరిహద్దులతో కూడినటువంటి జీవితం, బోరధ్వని వినబడబోతూ ఉన్నది అనేటటువంటి ఒక అప్రమత్తత, ఆ తర్వాత వస్త్రములు అనగా క్రియలు మరియు ప్రవర్తన పరిశుద్ధత కలిగి ఉండేలాగా చూసుకోవటం అనబడిన ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు కలిగి ఒక రోజున ప్రభువుని ఎదుర్కోవటానికి సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. కనికర పూర్ణుడా, స్తోత్రములు. విత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించమని, మీ రాకడ కొరకు మమ్మను మేము సిద్ధపరచుకున్నట్టుకు సహాయం దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.